ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మే నెల 7వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. పరిశుద్ధులైన లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. విసుగు పుట్టి ప్రార్థన చేయడం మానుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో అన్నింటికంటే అతి భయంకరమైన శోధన. మనం ఒక విషయం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతాము. ఒకరోజు, ఒక వారం, మహా అయితే ఒక నెల రోజులు దేవుడికి విన్నవించుకుంటాము. ఏది ఖచ్చితమైన సమాధానం రాకపోతే విసుగెత్తి ఇక బొత్తిగా ప్రార్థించడమే మానుకుంటాము. ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు. ఇది ఆరంభ శూరత్వం. కనిపించిన ప్రతి పని మొదలుపెట్టి ఏదీ పూర్తి చేయలేని పరిస్థితి. ఇది జీవితం నాశనం కావడానికి హేతువు. కార్యాన్ని మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకుంటున్నాడన్నమాట. ఒక ప్రయోజనం కోసం ప్రార్థించడం మొదలుపెట్టి సరైన జవాబు దొరికేదాకా ప్రార్థించిన ప్రతి వ్యక్తి ఇదే అలవాటు పడుతున్నాడు. ప్రార్థనలో విసుగు చెందడం అంటే ఓడిపోవడం. ఈ ఓటమి ప్రార్థన అంటే అనాసక్తి, విశ్వాసం లేకుండా చేస్తుంది. జయ జీవితానికి ఇది ప్రక్కలో బల్లెం లాంటిది. అయితే కొందరు అడుగుతారు, ఎంతకాలం ప్రార్థన చెయ్యాలి? కొంతకాలం చేశాక ఇక దేవుడి చేతిలో ఆ విషయాన్ని వదిలి ఆయనకు మొరపెట్టడం మానేయాలి కదా? దీనికి ఒకటే సమాధానం: మీరు అడిగిన విషయం మీకు దొరికేదాకా ప్రార్థించాలి, లేక అది దొరుకుతుంది అన్న నిశ్చయత మీ హృదయంలో కలిగేదాకా ప్రార్థించాలి. మనం దేవుని సన్నిధిలో గోజాడడాన్ని ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగేదాకా ఆపకూడదు. ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు, అది సైతానుతో పోరాటం కూడా. ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్థనలను సైతానికి వ్యతిరేకమైన ఆయుధంగా వాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయడం ఆపాలో నిర్ణయించవలసింది దేవుడే. మనకి ఆ హక్కు లేదు. జవాబు వచ్చేదాకా, లేక జవాబు వస్తుందన్న నిశ్చయత కలిగేదాకా మన ప్రార్థనలను ఆపే అధికారం మనది కాదు. మొదటి సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపించింది కనుక ప్రార్థించడం మానేస్తాము. రెండో సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాము కనుక మానేస్తాము. ఎందుకంటే మన హృదయంలోని నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిది. ఎందుకంటే ఈ నమ్మకం దేవుని నుండి, దేవుని వలన కలిగిన నమ్మకం. మనం ప్రార్థనా జీవితంలో అనుభవజ్ఞులమవుతున్న కొద్దీ దేవుడిచ్చే నిశ్చయత ఎలాంటిది అనే విషయాన్ని మరింతగా గుర్తుపడుతుంటాము. ఆ నిశ్చయతను ఆధారం చేసుకుని ఎప్పుడూ నిశ్చింతగా ఉండవచ్చు, లేక ఎలాంటి పరిస్థితిలో మన ప్రార్థనని కొనసాగించాలి అనే సంగతి మనకు అర్థమవుతుంది. దేవుని వాగ్దానాల మజిలీలో వేచి ఉండండి. దేవుడు వచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తాడు. తన వాగ్దానాల బాట మీదుగానే నడిచి వస్తాడు ఆయన. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థనా జీవితం ఎలాగుండాలని ఈ దిన వర్తమానం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, అవును తండ్రి, మేము విసుగకుండా ప్రార్థన చేయాలని, విశ్వాసంతో ప్రార్థన చేయాలని, నిశ్చయత కలిగి ఉండాలని చెప్పి ప్రభువా నువ్వు ఇచ్చిన వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్యా. అయితే అనేకులు ప్రభువా ప్రార్థనా జీవితంలో విసిగిపోయి ఉన్నారు ప్రభువా. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారయ్యా. అనేకులు ప్రార్థన చేయటం మానివేసి ఉన్నారు ప్రభువా. కనికరించి వారిని క్షమించి ప్రభువా ఈ వర్తమానం ద్వారా ప్రభువా ఒక తీర్మానం చేసుకొని ఈ రోజు నుంచి ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం పెట్టకుండా, అలక్ష్య పెట్టుకునేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. తద్వారా గొప్ప మేలులు, గొప్ప దీవెనలు, గొప్ప విజయాలు పొందుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు ప్రభువా. ఎడారిలో సెలయేర్ల ద్వారా అయా నీ బిడ్డల్ని నువ్వు దర్శిస్తున్నందుకు వందనాలయ్యా. వారి హృదయాంతరంగంలో ఉన్న సమస్యను బట్టి వారితో మాట్లాడుతున్నందుకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా ఈ దినం తండ్రి ఎవరెవరైతే అస్వస్థతగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకులు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా. కనికరంగా తండ్రి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా. అలాగే క్యాన్సర్తో బాధపడుతున్నారయ్యా. నువ్వే కనికరించి వారి యొక్క వ్యాధుల్లో మీరే తోడుగా ఉండి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా. లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభు అయ్యా. ఇంకా తండ్రి అనేకమైన చెప్పుకొని రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా. కనికరం చూపించి వారి రుగ్మతల నుంచి నువ్వే
విడుదల స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. బీపీతో షుగర్తో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా, థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా, గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా. కనికరం చూపించి అవన్నీ కూడా కంట్రోల్లో ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఆ యొక్క సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అనేకులు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా. కనికరం చూపించి మానసిక రుగ్మతల నుంచి నీ ద్వారా వచ్చే గొప్ప శాంతి సమాధానం పొందుకునే కృప ధనిత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ఇంకా అలాగున ఈ యొక్క ఎండవేడిమికి అనేక మంది ముసలివారు పసిబిడ్డలు అయా ఇబ్బంది పడుతుండగా కనికరం చూపించి ప్రభా ఎండవేడిమి నుంచి కొంత ఉపశమనం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఎలక్షన్స్ డ్యూటీ నిమిత్తమై ప్రభా ఉద్యోగస్తులందరూ తండ్రి రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, వారికి నీ కృప కాపుదల పగల ఎండవేడి నుంచి ఉపశమనం దయచేయమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.